హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? మీకు ఎవరంటే ఇష్టం? ఎవరంటే అంటే అంటే ఒక్కొక్కరు నాకు అమ్మ ఇష్టం, నాన్న ఇష్టం, తమ్ముళ్ళు ఇష్టము, భర్త ఇష్టము. ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంటారు కదా. అలాగే ప్రతి ఒక్కళ్ళు అసలు ముందు ఎవరిని ఇష్టపడాలి అంటే ముందు మనల్ని మనమే ఇష్టపడాలి. సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనల్ని మనం ప్రేమించలేనప్పుడు ఇతరుల్ని ఎలా ప్రేమించగలుగుతాము? అంత ప్రేమ మన దగ్గర ఎలా వస్తుంది? అంటే వాళ్ళు మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో కాబట్టి వాళ్ళు మనకు ఇష్టం. కానీ నువ్వు నీ శరీరం మీద, నీ బాడీ మీద ఎంత ప్రేమనైతే చూపిస్తావో ఆ బాడీ కూడా అంతలా కోఆపరేట్ చేస్తుంది మనకి. ఇప్పుడు డిసీజెస్తో ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఈ మాయదారి రోగం నాకే వచ్చిందా, పాడు తలనొప్పి నాకే వచ్చింది, ఇవన్నీ మనము ఎంత నెగిటివ్ వర్డ్స్ మాట్లాడతామంటే ప్రతిదీ అది అబ్జర్వ్ చేసుకుంటుంది. మన బాడీలో ప్రతి కణానికి రిసీవింగ్ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాటని అది అబ్జర్వ్ చేసుకుంటుంది. మనము ముందు మనల్ని ఇష్టపడాలి. మన బాడీలో ఏదైనా పార్ట్ బాగుండకపోయినా, దానికి ఇబ్బంది కలిగిన ఒక చిన్న బేబీని ఎలా పడిపోతే వాళ్ళని ఓదారుస్తామో అలా మన దాంట్లో కూడా బాగోని ప్రతి పార్ట్ని కూడా అంత ప్రేమించండి. ఒక్కసారి ఆ ప్రేమని ప్రతి దానికి పంచండి. చక్కగా ఎంత అద్భుతంగా మన బాడీని మనమే రిపేర్ చేసుకోవచ్చు. ప్రతి కణం కూడా యాక్టివేట్ అవుతుంది, చక్కగా రెస్పాండ్ అవుతుంది. ఏ ఇబ్బంది కలిగినా కానీ దానికి కొంత సమయం ఇవ్వండి. అది చక్కగా రిపేర్ అవుతుంది, హీల్ అవుతుంది. మీ ప్రాణశక్తిని, మీ లవ్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అది అద్భుతంగా హీల్ అయ్యి చక్కగా మంచిగా ఎంత అద్భుతంగా మనకి రిజల్ట్ కనిపిస్తుందంటే సెల్ఫ్ లవ్ అనేది అంత ఇంపార్టెంట్. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు ఇతరుల్ని ఎవరినైనా ప్రేమించగల ఎనర్జీ మనకు వస్తుంది. అంత ప్రేమతత్వం మనలో ఉంటుంది. ఓకేనా? ముందుగా మనల్ని మనం ప్రేమించుకుందామా? ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. థ్యాంక్ యూ.